సో ఇట్లా అనమాట, బయట కూడా కూర్చోవచ్చు, లోపల కూర్చోవచ్చు. 10 minutes వాక్ అంతే. ఎక్స్పీరియన్స్, వన్ టైం ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్రావెల్ విత్ శంకర్ #TTS. ఈరోజు ఎప్పుడు రూమ్లో వీడియోస్ ఏముంటాయి నార్మల్గా ఇప్పుడు మనం హైదరాబాద్లో ఫేమస్ క్యాఫే ఉంది చూసారా, నీలోఫర్ క్యాఫే. దానికి ఈరోజు వెళ్దాం అనుకుంటున్నా. ఇక్కడ కొత్తగా ఓపెన్ చేశారు చూడండి, రాయదుర్గ్ దగ్గర. అక్కడికి వెళ్ళి అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. అంటే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ ఇంత రిచ్ ఏరియాలో ఎవ్రీడే. అలానే ఎవ్రీ మంత్ దే ఆర్ పేయింగ్ 40 lakh rupees యాజ్ రెంట్ అంట. అసలు ఏముంది దాంట్లో అనేది తెలుసుకుందాం అనుకుంటున్నాను అసలు. కానీ ఒక్కటి మాత్రం నిజం, మీరందరూ లక్డీ కపుల్లో నీలోఫర్ క్యాఫేకి వెళ్ళుంటే దట్ ఈస్ సూపర్. అందరికీ తెలుసా, ఇక్కడ రాయలసీమ రుసులు పక్కన ఉంటుంది, ఆపోజిట్. లోపలికి వెళ్తే ఐసిఐ భవన్ దగ్గర ఉంటుంది, అది మీ అందరికీ తెలుసు. కానీ అసలు నీలోఫర్ కెఫే హిస్టరీ తెలుసా? హైదరాబాద్లో అంత ఫేమస్ ఎందుకైందో తెలుసా? ఫస్ట్ 1980లో స్టార్ట్ అయిందంట నీలోఫర్ కెఫే అనేది హైదరాబాద్లో. టైంలోనే నీలోఫర్ కెఫే అంత బిజినెస్ చేసి ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ 25 + 20 45 years తర్వాత మనకి రాయదుర్గ్ దగ్గర ఇక్కడ కార్పొరేట్ ఆఫీస్ వ్యూస్లో నీలోఫర్ కెఫే ఓపెన్ చేశారు. సో మనం త్వరగా అక్కడికి వెళ్ళి కలుసుకుందాం. అంతవరకు మీరు కనుక నా వీడియోస్ యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. యాక్చువల్లీ నేనున్న చోటు నుంచి అయితే కనుక ఇది రఫ్లీ ఒక 10 minutes వాక్ అంతే. అంటే నేను ఇక్కడే ఉన్నా కదా, రాయదుర్గం ఇంతగా చూసింటారు కదా, అక్కడే ఉన్నా కాబట్టి జస్ట్ 10 minutes వాక్. లక్కీగా చూసుకుంటే వెనక కూడా మీరు చూసుకుంటే కనుక మై హోమ్ పూజ అనేది ఉంది ఇక్కడ. మనకు చూసుకుంటే కనుక ఇలా బయట కూడా కూర్చోవచ్చు. అలానే ఇదే అనమాట నీలోఫర్ కెఫే. ఎగ్జాక్ట్గా చూసుకుంటే టీ హబ్ ఉంది చూస్తున్నా, టీ హబ్ దాని ఆపోజిట్లో ఉంటుంది కేఫ్ నీలోఫర్. సో ఇట్లా అనమాట, బయట కూడా కూర్చోవచ్చు, లోపల కూర్చోవచ్చు. అలానే ఇట్స్ కన్వీనియంట్, ఎలా అయినా పర్లేదు. అండ్ పార్కింగ్ కూడా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి లోపల వచ్చేసామన్నమాట. ఈ ఏరియా అంతానేమో అక్కడ ఆర్డర్ తీసుకోవడం. అలానే ఆర్డర్ తీసుకున్న తర్వాత నేను ఛాయ్ తీసుకున్నాను. మనకు ప్రైస్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 150 rupees. అంటే నార్మల్ ఛాయ్ అనమాట. ఇంకా చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి. సంథింగ్ బాగుంది, నైస్. ఒకటి మాత్రం నేను బాగా అబ్జర్వ్ చేస్తాను, ఎంత ప్రైస్ పెట్టినా నీలోఫర్ కెఫే ఫ్యామిలీ కూడా చాలా బాగుంది. మనం చూస్తున్నారు ఎంతమంది ఫ్యామిలీస్ వస్తున్నారు అంటే చాలా గ్రేట్. ఫ్యామిలీ పీపుల్ చాలామంది వస్తున్నారు. కానీ ఒకటి ఏంటంటే ఈ వన్ టైం ఎక్స్పీరియన్స్. ఎవ్రీ టైం వచ్చి మనం 150 rupees 200 rupees ఛాయ్ కోసం అనేది నన్ను అడిగితే దట్ డస్ నాట్ వర్త్ ఇట్. అది ఒక 6 to 7 members వచ్చారంటే ఈజీగా 1000 rupees అయిపోతుంది అనమాట. ఇది ఎక్స్పీరియన్స్ అంతేగాని ఇదేంటి అంతకుమించి ఖర్చు పెట్టడం అట్లాంటిది జస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్. నేను కూడా అందుకే వచ్చాను, మీ అందరికీ తెలుసు అలా అనమాట. సో ఫైనల్లీ మన నీలోఫర్ ఎక్స్పీరియన్స్ అయితే అయిపోయింది. ఇన్ షార్ట్ ఒకటి చెప్పాలంటే ఇది జస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్. ఛాయ్ కోసం 150 rupees ఈజ్ హైప్, బాగా హైప్ అయింది. బట్ ఎక్స్పీరియన్స్, వన్ టైం ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అంతకుమించి అయితే ఇంకోటి ఆప్షన్ లేదు. ఎవరైనా చిన్న సమోసా 50 రూపాయలు పెడతాడా అండి చెప్పండి? ఏరియా బట్టి ఉంది అంతేగాని, లేకపోతే జస్ట్ అండ్ హైప్. బట్ ఓకే, వన్ టైం ఎక్స్పీరియన్స్ ఇస్ ఫైన్. మీరు కూడా రావాలంటే రావచ్చు. మీకు కావాలంటే లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అలానే మీ కనుక ఈ ఎక్స్పీరియన్స్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ శంకర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్
తెలుగు ట్రావెల్ విత్ శంకర్ #TTS